బాగుందా? బాగుంది బాగుంది, చాలా బాగుంది. పెళ్లి కూతురులా ఉంది. ఆశీర్వదించరా. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నానా, మా ఊళ్ళమ్మ జాతర జరుగుతోంది కదా, నేను వెళ్ళరానా? వెళ్ళు వెళ్ళమ్మా. వెళ్ళొస్తాను బామ్మ. క్షేమంగా వెళ్ళిరా తల్లి. అమ్మ మహా జాగ్రత్త. వస్తాను పెద్దమ్మ. సరే. గోవిందు, ఏమిట్రా అలా చూస్తున్నావు? కొడుకులా పెరిగిన నా కూతురు ఒక ఆడపిల్లల నడిచొస్తుంటే తండ్రిగా ఆనందపడాలో, నన్ను గెలిపించాల్సిన కూతురులోంచి కొడుకు వెళ్ళిపోతుంటే అందుకు బాధపడాలో భయపడాలో తెలియట్లేదమ్మా. మీరు చూస్తున్నది మన ఊరి మహాలక్ష్మిని. ఈ చేంజ్ వెనక ఉన్న కారణం ఏంటో తనే అడిగి తెలుసుకుందాం. ఈ చేంజ్ నాకు కూడా సర్ప్రైజ్. రింగ్ లోకి వెళ్తే ఫస్ట్ రౌండ్ లోనే పడేస్తా. తనని మొదటిసారి చూసినప్పుడే నేను పడిపోయా. తనంటే ఎవరు? తనంటే తనే. అంటే కొంచెం జనం కూడా తెలుసుకుంటారు కదా. తనకు తెలిస్తే చాలు. రెస్లింగ్ లో నాకౌట్ అయితే గోల్డ్ మెడల్ ఇస్తారు. లవ్ లో నాకౌట్ అయితే అదే అదే. ఓ మై గాడ్, మన మహాలక్ష్మి పెళ్లి కూతురు కాబోతోంది. పిచ్చిది, తన మనసులో నా గురించి ఇన్ని ఆశలు పెట్టుకుని ఒక్కదానికి రిప్లై ఇవ్వట్లేదు. నేనేమన్నా మిస్అండర్స్టాండ్ చేసుకున్నానా? నమస్తే. కోర్టు నోటీస్ వచ్చింది కదా, సిమెంట్ ఫ్యాక్టరీ తీసేస్తున్నారుగా. లేదండి, మమ్మల్ని పొలాలు వదిలేసి వెళ్ళిపోమంటున్నారు. వదిలేయడానికి పొలం అంటే ఆస్తి కాదు, తరతరాలుగా అన్నం పెడుతోన్న అమ్మ. అలాంటి పొలాల్ని వదిలేయమనడం తప్పు కదా. తప్పేనండి గోవిందరాజు గారు, కానీ జీకే నిలబెట్టి ఎవరు అడుగుతారు? నేను అడుగుతాను. ఇది తప్పు సార్. జనాలకి న్యాయం చేస్తానని మాటిచ్చి అన్యాయం చేశారు. అవును, చెప్పాను, న్యాయం చేస్తానని చెప్పాను. కాకపోతే అది జనానికి కాదు, మాకు. ఒక గేమ్ లో గెలవాలంటే చాలా మంది ఓడిపోవాలి. మేవాడిన గేమ్ కూడా అంతే. బి ఎ స్పోర్ట్స్ మ్యాన్. గేమ్ ఏదైనా దాంట్లో న్యాయం ఉండాలి బాబు. న్యాయం గురించి మాట్లాడి మహాలక్ష్మి గేమ్ స్పాయిల్ చేయొద్దు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? గోవిందరాజు మన మనిషిరా. గోవిందరాజు వాడు చిన్నవాడు, ఆవేశం ఎక్కువ. నువ్వురా. గోవిందు, ఎప్పుడు ఏం చేయాలి చెయ్యకూడదు అని నీకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు గోవిందరాజు, నీ పని మాత్రం చూసుకో. గోవిందరాజు గారు, లోపల మీరు కాంప్రమైజ్ అయ్యారని బయట అందరూ అంటున్నారు. అది నిజమేనా? ఎవరంటున్నారు? అంటే అందరూ అనుకుంటున్నారు. అందరూ అంటే ఎవరు? ఎక్కడో చూపించు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. తప్పు ఎవరు చేసినా తప్పే, ఒప్పుకోను. మరి మహాలక్ష్మికి స్పాన్సర్ కావాలి కదా సార్. కుస్తీ అంటే ఓ నమ్మకం, అమ్మకం కాదు. జీకే గారు చేస్తోంది తప్పు. ఇది ఎక్కడైనా చెప్పడానికి నేను సిద్ధం. కెమికల్స్ ని పొలాల్లోకి వదలడం తప్పు, రైతుల్ని పొలాలు వదిలేయమండం ఇంకా తప్పు. మన జనాలు బాగా మారిపోయారా? నిజం మాట్లాడితే జనాలకి మధ్య బాగా నచ్చుతున్నానా? దాంట్లో ఆ గోవిందరాజు చాలా ఎక్స్పర్ట్. ఏదో చెయ్యాలి నాన్న మనం. మనం దేనిలో ఎక్స్పర్టో చూపిద్దాం. జీకే గోవిందరాజుతో పాటు ఊరి జనమంతా కలిసి ధర్నా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీకే ప్రసాద్ దిగి రావాల్సిందే అంటున్నారు. జీకే 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 జీకే. మా భూముల్ని ఎవరైనా బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే వాళ్ళని అదే భూమిలో తొక్కేస్తాం. గోవిందరాజు గారు, కొంచెం ఆవేశం తగ్గించండి. మీరెంత చేస్తున్నా పెద్ద ఆయనకి ఇంకా మీ మీద అభిమానం ఉంది. స్పోర్ట్స్ స్కూల్ కట్టడానికి కావాల్సిన 5 కోట్లు ఆయనే ఇస్తానంటున్నారు. ఆ డబ్బుతో స్కూలే కట్టాలన్న రూల్ ఏం లేదనుకోండి. ఇలాంటప్పుడు ఏది ముఖ్యమో మీరు కొంచెం ఆలోచించాలి. నీకు ప్రాణం ఎక్కువ కుస్తీ ఎక్కువ అనంటే నాకు కుస్తీ ఎక్కువ అంటాను. నీకు కుస్తీ ఎక్కువ ఊరెక్కువ అంటే నాకు ఊరే ఎక్కువ అంటాను. వ్యవసాయంతో వ్యాపారం చెయ్యొద్దు, వెళ్ళవు. ఇంకో 2 నిమిషాల్లో మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. అన్నిటికీ సిద్ధపడే వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో మా భూములు వదులుకోం. చార్జ్. మా అన్న మీదకి వస్తావరా? ధైర్యం. ఇన్స్పెక్టర్ మీదే చేయేస్తావా? ప్రజలకు న్యాయం చేయాల్సిన
మీద దాడి చేస్తున్నారు. పోలీసులు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ కొడుతూ తరుముతున్నారు. ఇంకోవైపు చూస్తే గోవిందరాజు మీద కూడా విరుచుకుపడుతున్నారు. ఆల్రెడీ బలరాం ని అరెస్ట్ చేశారు. గోవిందరాజును కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. చంపేండి నా కొడుకులు. నానా మహా, బాగున్నావా నానా? చూసావుగా, బాగానే ఉన్నాను. నీ ప్రాక్టీస్ బాగా జరుగుతుందా? మీరు చెప్పినట్టే చేస్తున్నాను నానా. నీ లెఫ్ట్ ఆర్మ్ కొంచెం వీక్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయకు. నీ రైట్ ఆర్మ్ స్ట్రాంగ్, దాన్ని ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. సరే నానా. ఇక్కడేం జరుగుతోంది, అక్కడేం జరుగుతోంది, ఇవన్నీ నీకు అనవసరం. నీ లోపలేం జరుగుతోంది అది చూడు. అదే నీ లక్ష్యం, అదే నీ గమ్యం. పరిగెడతావా? పరిగెడతాను నాన్నా. గెలుస్తావా? గెలుస్తాను నాన్నా. నువ్వు బాగానే ఉన్నావుగా. నాకే చూస్తున్నావుగా, చాలా బాగున్నాను. శబ్బాష్. వీళ్ళందరినీ చూసుకో నాన్నా. వీళ్ళని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా. గోవిందు, నువ్వు ఏడుస్తున్నావా? మహా గెలవాలి. గెలుస్తుంది. అవును, గెలుస్తుంది. మహా గెలుస్తుంది. నా మహా గెలుస్తుంది. గెలుస్తుంది గోవిందు. నా మహా గెలుస్తుంది. ఏమ్మా మమ్మల్ని ఏడవద్దన్నావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? బామా, నాన్న అలా చూడలేకపోయాను బామా. కానీ బామా, నేను నాన్న దగ్గర ఏడవలేదు బామా, ఏడవలేదు. చూడలేకపోయాను బామా. ఏడవకూడదు, నేను ఏడవకూడదు బామా. నేను ఎందుకు ఏడవాలి? అసలు ఏడవకూడదు. మా నాన్న బయటికి రావాలి, మాకు సాయం చేయండి సార్. మహా, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. నేను హెల్ప్ చేయడానికే వచ్చాను. నువ్వు కాసేపు జరిగిన దాన్ని మర్చిపోయి జరగబోయే దాని గురించి ఆలోచించావంటే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు మీ నాన్న బయటికి రావాలి కదా? అవును సార్. మీ నాన్న బయటికి రావాలంటే నేను చెప్పినట్టు చేస్తావా? సార్ మీరు ఏం చెప్పినా నేను చేస్తాను, ప్లీజ్ సార్. అంటే పెద్దగా ఏం లేదు. మీడియా వాళ్ళని పిలిపించి నువ్వు వాళ్లతో చెప్పాలి, మా నాన్నకు పిచ్చి పట్టింది, అందుకే ఆయన అలా మాట్లాడారు, ఈ గొడవలన్నింటికీ ఆయనే కారణం అని చెప్పాలి. చెప్తావా? సార్ అలా చెప్తే మా నాన్న బయటికి వస్తారా సార్? ఖచ్చితంగా వస్తారు. అయితే చెప్తాను సార్. కానీ ఆయన బయటికి వస్తే ఫస్ట్ మీ నాన్నని చంపేస్తారు, దానికి అడ్డుపడితే మిమ్మల్ని కూడా అడ్డంగా నరికేస్తాడు. అప్పుడు పోలీసులు వస్తారు, వాళ్ళు అడిగితే అప్పుడు చెప్తాను మా నాన్నకి పిచ్చెక్కింది, అందుకే మీ ఇద్దరిని పిచ్చి కుక్కలా చంపేశాడు అని. మీకు ఓకేనా సార్? చూడు, ఏం పోగొట్టుకుంటున్నావు తెలుసా నీకు? యోర్ మనీ, యోర్ ఫేమ్, యోర్ కెరియర్, అన్ని వదులుకుంటున్నావు. ఎవ్రీథింగ్ ఇస్ గోనా స్మాష్. కాదు, నేనే మొత్తం లాగేసుకుంటాను. మీకు ఆ కెపాసిటీ ఉంది సార్. కానీ ఎవరు నా దగ్గర నుంచి ఎప్పటికీ లాక్కోలేనిది ఒకటి ఉంది. అది మా నాన్న రక్తం. అది నా నరాల్లో ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. గుండెల మీద చెయ్యేసుకుని నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను వస్తాద్ గోవిందరాజు కూతుర్ని అని. ఈ జన్మకి నాకు అది చాలు.
హలో హలో బామ్మ, నేను సిద్ధుని మాట్లాడుతున్నా. బాబు నువ్వా? నాన్న, నేను లైఫ్లో ఇంతవరకు వచ్చానంటే దానికి కారణం మీరు. ఎస్